ఇరాన్ దేశానికి మిడిల్ ఈస్ట్లో అనేక మంది మిత్రులు ఉన్నారు. ఈ జాబితాలో కొన్ని దేశాలు కాగా మరికొన్ని మిలిటెంట్ సంస్థలు కాగా నిన్న మొన్నటి వరకు ఈ మిలిటెంట్ సంస్థలన్నీ ఇరాన్కు రాసుకుపూసుకు తిరిగాయి. అయితే ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో ఈ సంస్థలన్నీ ఇప్పటికీ మౌనాన్ని ఆశ్రయిస్తున్నాయి. సింపుల్గా ఇరాన్ను వదిలేశాయి. ఇరాన్ పశ్చిమాసియాలోని ఒక కీలక దేశం. వాస్తవానికి ఒకప్పుడు ఇరాన్ అమెరికా మధ్య సత్సంబంధాలు ఉండేవి. ఇది కోల్డ్ వార్ సమయం నాటి ముచ్చట. అప్పట్లో ఇరాన్కు రాజుగా షా మొహమ్మద్ రెజా పెహ్లానీ ఉండేవారు. అంతేకాదు, షా మొహమ్మద్ రెజా పెహ్లానీ అమెరికాకు అత్యంత సన్నిహితుడి కిందే లెక్క. ఆ తర్వాతి కాలంలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అమెరికాకు ఇరాన్ దూరంగా జరిగింది. ఈ నేపథ్యంలో రష్యాకు ఇరాన్ బాగా దగ్గరైంది. ఒకప్పుడు మిత్ర దేశంగా ఉన్న అమెరికాతోనే ఇప్పుడు ఇరాన్ సమరం ప్రకటించింది. అది విశేషం. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో ఇప్పటికీ ఇరాన్కు అనేక మిలిటెంట్ సంస్థలతో సన్నిహిత సంబంధాలున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హెజ్బుల్లా గురించి. వాస్తవానికి హెజ్బుల్లా లెబనాన్ కేంద్రంగా పనిచేసే ఒక మిలిటెంట్ సంస్థ. మౌలికంగా పాలస్తీనా ప్రజల హక్కుల కోసం పోరాడే సంస్థే హెజ్బుల్లా. అయితే దాదాపు ఏడాది కిందట ఇజ్రాయెల్ బలగాలు హెజ్బుల్లా మధ్య భీకర పోరాటం జరిగింది. ఈ పోరాటంలో హెజ్బుల్లాకు చెందిన అనేక మంది టాప్ మిలిటరీ కమాండర్లు చనిపోయారు. లెబనాన్లో భూగర్భంలోని బంకర్లలో దాగి ఉన్న హెజ్బుల్లా టాప్ లీడర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బలగాలు ఎడాపెడా దాడులు చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హెజ్బుల్లాను తీవ్రంగా దెబ్బతీశాయి ఇజ్రాయెల్ బలగాలు. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటి నుంచి హెజ్బుల్లా మౌనంగానే ఉంటోంది. ఇరాక్కు అనుకూలంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. హమాస్ ఇది కూడా పాలస్తీనా అనుకూల మిలిటెంట్ సంస్థ. ప్రధానంగా గజా ప్రాంతంలోని పాలస్తీనియన్ల భద్రతకు, వారి హక్కుల పరిరక్షణకు ఏర్పాటైంది హమాస్ సంస్థ. కాగా పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమై 3 ఏళ్లు కావస్తోంది. కాగా అప్పటి నుంచి ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తోంది హమాస్ సంస్థనే. అయితే ఈ యుద్ధంలో హమాస్ సంస్థ అనేక మంది టాప్ లీడర్లను కోల్పోయింది. ఇస్మాయిల్ హనియా, యాహియా సిన్వర్ లాంటి ఒక డజను మంది టాప్ లీడర్ ఇజ్రాయెల్ బలగాలు మట్టుబెట్టాయి. వాస్తవానికి పశ్చిమాసియా ఉద్రిక్తతలకు బీజం వేసింది హమాస్ సంస్థే. 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించింది హమాస్. ఇంకేముంది, పశ్చిమాసియాలో నిప్పు రాజుకుంది. హమాస్ పై యుద్ధ భేరి మోగించింది ఇజ్రాయెల్. చివరకు హమాస్ అంతు చూసేంత వరకు ఇజ్రాయెల్ నిద్రపోలేదు. అయితే ఇజ్రాయెల్ పై పోరులో ఇరాన్ తనకు అండగా ఉంటుందని హమాస్ భావించింది. అయితే ఇజ్రాయెల్ ను రాజకీయంగా విమర్శించడానికే ఇరాన్ పరిమితమైంది. అంతే తప్ప హమాస్ కు ఎటువంటి ఆయుధ సాయం చేయలేదు. బహుశా ఈ కారణంగానే ప్రస్తుతం హమాస్ సైలెంట్ గా ఉండి ఉండొచ్చు అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అలాగే ఇరాక్లో ఇప్పటికీ కొన్ని మిలిటెంట్ సంస్థలు యాక్టివ్గా ఉన్నాయి. ఈ మిలిటెంట్ సంస్థలన్నీ షియా ముస్లింల నాయకత్వంలో ఉన్నాయి. ఈ మిలిటెంట్ సంస్థల్లో అనేక మంది రాజకీయ నాయకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత ఇరాక్లోని ఈ మిలిటెంట్ సంస్థలు సైలెంట్ గానే ఉన్నాయి. 1-2 సార్లు ఇరాక్కు మద్దతుగా ప్రకటనలు మాత్రం చేశాయి. అంతే తప్ప మరో విధంగానూ ఇరాక్కు సాయం అందించలేదు.
వీటితో పాటు యోయన్లోని హౌతీలు కూడా వాస్తవానికి ఇరాన్కు దగ్గరే. అయితే ఇటీవలి కాలంలో హౌతీలను దెబ్బతీసే అనేక ఆపరేషన్లను ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా చేపట్టాయి. దీంతో హౌతీలపై శక్తి సామర్థ్యాలు తగ్గాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రస్తుతం హౌతీలు మనుగడ కోసం పోరాడుతున్నారు. మొత్తం మీద అవసరమైన సమయంలో ఇరాన్ వెంట ఎవరూ లేరు. అమెరికాతో ఇరాన్ ఒంటరి పోరు చేయాల్సిందే.